మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిశ్రవంతి. ఒకప్పుడు హాస్పిటల్స్ని దేవాలయాలుగా భావించేవాళ్ళు. ఇప్పుడు అసలు మనుషులని మెంటల్గా పీక్ తిని ఆలయంగా భావిస్తున్నారు ఒక్కొక్కరు. నేను చెప్పేది అబద్ధమైతే మీకెవరికైనా అనిపిస్తే మీరు ఒక్కసారి ఏదైనా పెద్ద ఆసుపత్రికి మీకు ఫీవర్ వచ్చిందని వెళ్ళండి, మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నా అంటే హాస్పిటల్లో జరిగేటువంటి కొన్ని వాటిని పనులనాలా, లేకపోతే అరాచకవనాలా, లేకపోతే ఇంకేమనాలో నాకు తెలీదు. సో వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయవాది శ్రీధర్ దయార్ గారు మనతో పాటు ఉన్నారు. తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు హాస్పిటల్స్లో, అంటే అన్ని హాస్పిటల్స్ కాదు, కొన్ని హాస్పిటల్స్లో అసలు ఏం జరుగుతోంది అంటే వాళ్ళు వ్యాధి నయం కావడానికని వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంకో రకంగా జరుగుతుంది. సరే, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఇప్పుడు హాస్పిటల్స్లో మనం చూస్తున్నాం, అంటే ఠాగూర్ సినిమా వచ్చినప్పటి నుంచి దాంట్లో ఒక సీన్ బాగా హైలైట్ అయింది. దాదాపు చాలామందికి అది తెలుసు. అవును. ఆ హాస్పిటల్స్లో ఇప్పుడు అనవసరంగా స్కానింగ్స్ అని, లేకపోతే ఇంకేదో అని, అంటే వాళ్ళకి డాక్టర్స్కి ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసమే ఈ టెస్ట్లు ఇవన్నీ రాస్తారు. బట్ చాలామందికి ఒక అపోహ, అవసరం లేకుండా ఎందుకు తీస్తున్నారు, డబ్బులు ఇంత 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 ఖర్చు అవుతున్నాయి, అసలు ఏంటి అని, అది లోపల ఏదైనా డిసీజ్ ఉన్నా వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఎక్కువ అడుగుతారేమో మేము ఏం నుంచి చేస్తామని. కరెక్ట్. అసలు ఏం జరుగుతుంది సార్ ప్రస్తుతం సమాజంలో? అసలు ఈ వైద్య రంగానికి సంబంధించి ఏం జరుగుతుంది ముఖ్యంగా మన తెలంగాణలో? మీరేమైనా ఫేస్ చేసిరా? డెఫినెట్గా మేడం. ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ మీరు అన్నట్టు ఒక హాస్పిటల్ అంటే ఒక దేవాలయం కింద కన్సిడర్ చేస్తారు. డాక్టర్ అనేవాడు నడిచే భగవంతుడు. ఆయనకి ఉన్న స్కిల్ సెట్ ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చాలా టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ టాప్ చేసి గోల్డ్ మెడలిస్ట్ ఉంటారో అలాంటి వారే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ తోటి ఒక డాక్టర్స్ అవ్వగలుగుతారు. మెరిట్ పీపుల్, ఎవ్రీబడీస్, ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. చాలా రేర్గా సీట్స్ కూడా తిప్పి కొడితే 5-10 వేలు కూడా లేవు. అదే ఆ మెడిసిన్ చదువు కోసం ఎక్కడో యుక్రెయిన్కి, రష్యాకి, చైనాకి వెళ్ళి కూడా చదువుకొని వస్తున్నారు. సో అంత డిమాండ్ ఉన్న ప్రొఫెషన్ ఇండియాలో. ఇప్పుడు మనకు ఒక 13 lakh డాక్టర్స్ ఉన్నారు. 150 కోట్ల జనాభాలో 13 లక్షల డాక్టర్స్ ఉన్నారు. అంటే మీకు ఒక 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నట్టు అప్రాక్సిమేట్గా లెక్క. సో ఇప్పుడు ఈ డాక్టర్ అన్న పర్సన్ పర్టికులర్గా అలోపతీస్కే బ్యాడ్ నేమ్ ఉంది. ఎందుకంటే అలోపతి మనకి ఎప్పుడు అవసరం ఉంటుందంటే ఎనీ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ మనిషికి వస్తే, లేకపోతే ఇమీడియట్గా ఈ ఫీవర్ కానీ, కాఫ్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, వైరల్ ఫీవర్స్ వచ్చినా, ఇలాంటి ఇప్పుడు చాలా ఎపిడమిక్స్ కూడా వస్తున్నాయి. కరోనా వచ్చిపోయినప్పటి నుంచి మనకు డాక్టర్స్ అంటే ఎంతో వాల్యూ పెరిగిపోయింది. సో ఇలాంటివి మలేరియా, చికెన్ గున్యా, నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఇంకా నడుస్తూనే ఉంటాయి. సిటీస్లో ర్యాంపెంట్గా ఉన్నాయి. మనకి డాక్టర్ లేనిది మనకి పని గడవదు. సో ఏదో ఒక డిసీజ్ లేనిది కుటుంబం ఉండదు. అందరికి ఒక పర్సన్కి కోల్డ్ వచ్చిందంటే ఇంట్లో ఉన్న 5గురికి కోల్డ్ వస్తుంది. ఒక పర్సన్కి ఫీవర్ వస్తే అందరికీ ఇన్ఫెక్షన్ పాకిపోతుంది. ఇప్పుడు మనం ఎన్నో చోట్ల వర్క్ ప్లేస్ కూడా వెళ్తాం. ఒక క్లోజ్డ్ క్యాబిన్లో ఒక పర్సన్కి ఉందంటే అక్కడ ఉన్న మిగతా స్టాఫ్ అందరికి కూడా వచ్చేయడం నార్మల్ అది. సో మనకు కూడా తెలిసిపోతుంది ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది అని. సో ఇప్పుడు మనం ఇలా ఈ డాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం, అలోపతిస్ట్ మీద. సో మనకి ఏ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా వాళ్ళే చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలా హాస్పిటల్స్లో, ఒక హాస్పిటల్ అనేది కార్పొరేట్ హాస్పిటల్, చిన్న హాస్పిటల్, పెద్దది ఎట్లాగైనా ఉంటాయి వదిలేండి, చిన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళినా కూడా పర్ డే 1 lakh తక్కువ కాకుండా మీకు ఛార్జెస్ చేస్తున్నారు వాళ్ళు. చిన్న ఇష్యూ అయినా కూడా రీసెంట్గా మా మదర్కి మేము ట్రీట్మెంట్ చేయడానికి షుగర్ కొంచెం హై అయింది. షీ వాజ్ వాకింగ్, షీ వాజ్ నార్మల్, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, గిడ్డినెస్ వచ్చిందని తీసుకెళ్తే డాక్టర్ గారు ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఏమన్నారంటే రిస్క్ తీసుకోకండి, చేర్పించేయండి అన్నారు. సరే మేము జాయిన్ చేయించాం. మాకు కూడా భయం వేసింది, 400 షుగర్ లెవెల్ అంటే అమ్మో ఏమవుతుందో అనుకున్నాం. చేర్పించేసాం. చేర్పియంగానే సడన్గా నైట్ కల్లా 104 ఫీవర్ అయింది. ఆమె నార్మల్గా ఉన్న మనిషిని ఇన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చి గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి 20,000 కట్టు, 30,000 కట్టు అని లక్షలు కట్టించేసుకుని ఆమె క్రియాటినైన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, కిడ్నీ పోయిందన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేస్తే ఎవరిన అడుగుదాం, ఏం అడుగు, మా సీనియర్ సార్ ఉంటారు లాయర్ గారు, ఆయనని సార్ ఇట్లా అయిపోయింది, ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఆయనకి మెడికల్లో మంచి నాలెడ్జ్ ఉంది. పిచ్చోడా నాకు చెప్పకుండా ఎందుకు చేశావు, ఎంత మోసం, వెంటనే డిశ్చార్జ్ చేయించుకుంటారా అంటే వాళ్ళు ప్రాబ్లం అవుతుంది, మనిషి చచ్చిపోతాడు, ఆక్సిజన్లో ఉంది అది అంటే ఏం అన్ని అబద్ధాలు. అవి యాంటీబయాటిక్స్ ఇవ్వగానే క్రియాటినైన్ లెవెల్స్ పెరుగుతాయి, అది నార్మల్, అది ఏం భయపడకు, డిశ్చార్జ్ చేయించుకొని రాలేదు, మనిషిని చంపేస్తారు అన్నారు. నిజంగానే నేను రిస్క్ తీసుకున్నాను. ఆయన అడ్వకేట్ గారు, ఎందుకంటే ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది మెడికల్ ఫీల్డ్లో, వాళ్ళ మిస్సెస్ కూడా మెడికల్ ఫీల్డ్లోనే ఉంది కాబట్టి ఆయనకి ట్రిక్స్ ఇవన్నీ కూడా, ఈ చీటింగ్స్, ఈ ఫ్రాడ్స్ అన్నీ తెలుసు ఆయనకి.
సో నేను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మేము ఉస్మానియా తీసుకెళ్తే ఉస్మానియా వాళ్ళు గవర్నమెంట్ అయినా కూడా ఫెంటాస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళు చాలా కమిట్మెంట్. అంతా ఎవరైతే మన గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్స్లో ఉంటారో, టాపర్స్ ఉంటారో వాళ్ళందరూ ఉస్మానియాలో అక్కడే ఉంటారు. అవును, చాలా మంచి ట్రీట్మెంట్. నర్సెస్ అయినా కూడా కొంచెం విసుక్కున్నా కూడా చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్. నేను ఎంత హ్యాపీ అయినానంటే ఒక మనిషిని బతికించడం, ఒక డాక్టర్ దేవుడు అంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాడు ఇవాళ రోజు. సార్ ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉన్న ఒక లాయరే ఈ విధంగా మోసపోతుంటే ఇంకా మాలాంటి సాధారణ ప్రజల సంగతి ఏంటిది అసలు? అంటే మేడం లక్షలు. కానీ మన వ్యవస్థ కూడా మరీ దారుణం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో దానికి మందే లేదన్నారు. కొన్ని లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కట్టిరు ఆ ట్రీట్మెంట్కి. మందు లేదన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏం ట్రీట్మెంట్ చేసిరు? అసలు ఇదంతా ఏంటిది? ఎంత మోసం సార్. ఇంకా ఆ టైంలో చాలా మంది ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు అవును అదొక మెడిసిన్ ఇచ్చారు కదా సార్, సంథింగ్ బ్రీత్ అందడం కోసం. దాన్ని ఏం మెడిసిన్ అంటారు, సమ్ వ్యాక్సిన్స్ ఇచ్చారు కదా. అవును కోవిడ్ వ్యాక్సిన్స్ అంటే రాకుండా ఉండడానికి. బట్ ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకునే వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, వాళ్ళు కొంచెం సివియర్ అయిపోతే కొన్ని వ్యాక్సిన్స్ ఇచ్చి ఒక మెడిసిన్ ఇచ్చారు. అది నార్మల్గా అయితే 500. బట్ ఆ టైంలో మన వాళ్ళు దొరికిందే అదనని, ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే పోనీ ఏదైతే కానీ అని అదనగా భావించి 500 ఉన్న మెడిసిన్ని 16,000, 25,000. అవును నిజమది. అండ్ ఎంతసేపు బ్రిటిష్ వాడు మోసం చేసిండని ఆయన మీద పడి ఏడుస్తారు, కానీ మనోళ్ళు మనకే కదా సార్ అసలు. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్స్ ఇలాంటి చీటింగ్ అండ్ ఫ్రాడ్కి దారి తీస్తున్నాయి. వెళ్ళగానే మనిషిని ఆక్సిజన్ పెట్టేయడం, ఇన్ని యాంటీబయాటిక్స్ ఇస్తారు. అసలు యాక్చువల్గా ఒకటే యాంటీబయాటిక్ ఇస్తారు, దానికి కూడా మనం కరెక్ట్గా డోస్ ప్రకారం వెళ్ళాలి. కొంచెం కూడా 2-3 అడ్మినిస్టర్ చేయడానికి కూడా లేదు, చాలా రిస్క్ అయిపోతుంది. అలాంటిది ఒక మనిషికి 7, 8, 10 యాంటీబయాటిక్స్ పెడితే వాడు ఉంటాడా చచ్చిపోతాడా? అసలు మనిషికి ఆ ఇమ్యూనిటీ అంత ఎలా వస్తుంది, అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫైట్ చేయడానికి? మీరు మనిషికి ఉన్న రోగం కన్నా మీరు ఇచ్చే యాంటీబయాటిక్స్, మీరు ఇచ్చే ఇవే ఎక్కువైపోయినాయి. మీరు ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీ దగ్గరకు వస్తే మీరు దానికి ఒక 100 ప్రాబ్లమ్స్ యాడ్ చేస్తున్నారు మనిషికి. మళ్ళీ వాళ్ళే చెప్తారు సార్ ఈ మెడిసిన్ వేసుకుంటే ఖచ్చితంగా ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని. మళ్ళీ వాళ్ళే మీరు వెళ్ళంగానే మీతో సిగ్నేచర్ తీసేసుకుంటారు వాళ్ళు, నాకేం సంబంధం లేదు, మీకు ఏమైనా మీరే రెస్పాన్సిబుల్ అని. ఇప్పుడు నాకు కూడా నేను డిశ్చార్జ్ చేయించేటప్పుడు కూడా పెద్ద గొడవ, అగేన్స్ట్ మెడికల్ లీగల్ అడ్వైస్ అని మీరు వెళ్ళిపోతున్నారు, ఏమైనా మీరు రెస్పాన్సిబుల్, నేను ఎందుకు రెస్పాన్సిబుల్, నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పి నాకు గొడవ అయినా సరే నేను ఇంక అడ్వకేట్ అని చెప్పిన తర్వాత భయపడి ఇంకా పంపించేశారు వాళ్ళు, ఇంకెందుకు వచ్చిన తలకాయ నొప్పి అని. ఇప్పుడు యాక్చువల్గా మనకి మెడికల్ కౌన్సిల్లో కూడా దీన్ని ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అంటారు. ఎవరైతే డాక్టర్స్ ఇట్లా ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద మనం కంప్లైంట్స్ ఇవ్వచ్చు. మనం మెడికల్ కౌన్సిల్లో ఇస్తే ఎలాగైతే లాయర్స్కి బార్ కౌన్సిల్ ఉందో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మనం కంప్లైంట్ ఇస్తే స్టేట్ మెడికల్ కౌన్సిల్కి, ఆ తర్వాత వీళ్ళందరూ నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా మానిటర్డ్ ఇక్కడ మెడికల్ కౌన్సిల్స్ అన్నీ కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఏమన్నా యాక్ట్ ఏమని చెప్తుందంటే, మొన్న మన బీజేపీ గవర్నమెంట్ కొత్త యాక్ట్ తెచ్చింది, NMC యాక్ట్ అంటారు. ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉండేది, ఇప్పుడు దాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 అని అమెండ్ చేసి తీసుకొచ్చారు కొత్తది. అందులో ఏమంటున్నారంటే, ఎవరైతే డాక్టర్స్ ఇట్లా ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ చేస్తారో వాళ్ళని వెంటనే పీకేయండి, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, వాళ్ళ ఫొటోస్తో సహా అన్ని లీడింగ్ న్యూస్ పేపర్స్లో వేయండి, మళ్ళీ లైఫ్లో వాళ్ళని ప్రాక్టీస్ చేయనియద్దు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది లా ఇలా చెప్తుంది, ఇది లా చెప్పేది ఇది, అలా చేసే వాళ్ళ గురించి. ఇదే కాకుండా చాలామందిని చంపేస్తున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు కూడా. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు బుక్ చేస్తే కూడా ఇది డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అంటారు, మెడికల్ నెగ్లిజెన్స్ డెత్. ఇది ఓన్లీ 2 years దానికి శిక్ష. పోలీసులని వాళ్ళ అదర్ సైడ్ వాళ్ళ డాక్టర్స్ హాస్పిటల్స్ బ్రైబ్ చేసి వాళ్ళని మేనేజ్ చేసుకుని ఈ 304A అనే సింపుల్ సెక్షన్ బుక్ చేసి బయటపడతారు. ఇప్పుడు అందులో కూడా పోనీ మాకు 2 ఏళ్ళు శిక్ష పడినా మాకు న్యాయం జరుగుతుంది అని అలా తిరిగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కన్స్యూమర్ ఫోరంకి వెళ్తారు, మాకు కొంచెం కాంపెన్సేషన్ ఇప్పించండి, ఇట్లా హాస్పిటల్ మమ్మల్ని రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చింది అంటే వాళ్ళకు ఎంత ఖర్చు అయిందో దాని మీద ట్రీట్మెంట్ కాస్ట్ మనకు డెఫినెట్గా దొరుకుతాయి. అది వన్ ఆఫ్ ద గుడ్ రెమెడీస్ మనకు ఉన్నది. కానీ యాక్చువల్గా ఇలాంటి డాక్టర్స్ మీద బుక్ చేయాల్సింది కల్పబుల్ హోమిసైడ్. దానికి మినిమం 10 to 10 years ఉంది, అప్ టు లైఫ్ కూడా ఉంది. అది చేయనియరు పోలీసులని. వీళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్ చేస్తారు హాస్పిటల్ వాళ్ళు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా టాప్ పీపుల్వే కదా, ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్, మినిస్టర్లవే ఉంటాయి ఇవి. వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చాలా కష్టం అది. సో చాలా ఫైట్ అనేది మనం ఇరుక్కోవడం చాలా ఈజీ. ఒక పేషెంట్కి చిన్న ప్రాబ్లం వచ్చి మీరు తీసుకెళ్ళినా కూడా వెంటనే ఆక్సిజన్ పెడతారు, వెంటనే వెంటిలేటర్ పెడతారు, 100, 20 యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు, ఇంకా కొన్ని 100 ప్రాబ్లమ్స్ సృష్టిస్తారు. ఆయన బతికి మళ్ళీ రావడం అనేది ఇంపాసిబుల్. మీ డబ్బులు అయిపోతే కానీ మనిషి రాడు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేయడమే వాళ్ళ మెయిన్ అజెండా. మీరు ఇల్లు అమ్ముకున్నారా లేకపోతే బంగారం అమ్ముకొని తెచ్చారా అన్నది వాళ్ళు లీస్ట్ బాదర్డ్.
అయితే సార్ యాక్చువల్లీ నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, నేను చెప్దాం అనుకుంటున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఒక హాస్పిటల్ సార్, చాలా పెద్ద ఆసుపత్రి. యాక్చువల్లీ ఎంఐసీలో ఉన్నారు పేషెంట్, చనిపోతాడు అంటే ట్రీట్మెంట్ ఇచ్చిన వేస్టే అని డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు. ఓకే. సరేలే వెంటిలేషన్ పైన ఉన్నాడు కదా, ఏమైనా 1% ఛాన్స్ ఉంటుందేమో అన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర ఒక 1 crore ఖర్చు చేశారు సార్. అవును. ఆల్రెడీ బతకడం తెలిసిన డాక్టర్స్ చెప్పిన ఒక 1% ఛాన్స్కి వీళ్ళు 1 crore ఖర్చు చేసేసిండ్రు. ఎందుకు తెస్తున్నారు అంతంత మనీ అని అంటే, తను సంపాదించిందే ఇదంతా, ఏమో తనకే పెడదాం బతుకుతాడేమో అని. వీళ్ళు ఇచ్చిన 1% ఆ ఛాన్స్కి కూడా వీళ్ళు హోప్స్ పెట్టుకోవడం, వీళ్ళు తేవడం, డాక్టర్స్ తీసుకోవటం, అంతే. అక్కడ ఏం లేదు ట్రీట్మెంట్ కూడా ఏముండదు. అంటే ఎట్లుందంటే సార్, మనుషుల వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రేమ వీళ్ళకు ఒక సంపద అయిపోయింది. అవును. మరి దారుణంగా అయిపోయింది సార్ అసలు. అంటే మళ్ళీ సార్ ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ కోసం మనం ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ పట్టుకొని మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఈ ట్రీట్మెంట్ రాంగ్ అని ఇంకో డాక్టర్ చెప్తారు. ఒక డాక్టరే ఇంకొకరి డాక్టర్ ట్రీట్మెంట్ని రాంగ్ అని చెప్తే పేషెంట్ ఏంటి, ఎవరిని నమ్ముతాడు అసలు? అవును మేడం. నా ఫీలింగ్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు వీళ్ళందరూ దొంగలే ఒక విధంగా. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకటి రాంగ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, మనం అగ్రీవ్డ్ అయినాం, అది తీసుకొని మనం వేరే డాక్టర్కి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పరు మీకు. నాకు తెలిసినంత మటుకు ఇది రాంగ్ అని వాళ్ళకి తెలుసు, కానీ చెప్పరు. చెప్పకుండా వాళ్ళు దాన్ని చెప్తే మళ్ళీ డాక్టర్ ఇది సీక్రెట్ బయటపడుతుంది కదా. అలానే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఈ న్యాయం అనేది ఇతనికి రిలీఫ్ అనేది దొరకనివ్వరు. 10 డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అంతే. ఇప్పుడు మా అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా అంతే. ఇప్పుడు వేరే అడ్వకేట్ ఒక తప్పులు చేస్తాడు, మాకు తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేశారో. మా దగ్గరకు వస్తే మేము చెప్పాలి, కానీ చెప్పం మేము. అది ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ అనుకోండి, జనరల్గా నేనని కాదు, జనరల్గా చెప్తున్నాను. ఆ అడ్వకేట్స్ కూడా చెప్పరు. చెప్పకుండా ఇంకా ఇలా నడిపిస్తూ ఉంటారు. అట్లా ఆ రాంగ్ని ఇంకా నడిపిస్తూనే ఉంటారు. ఆ రాంగ్ అనేది ఎక్కడా దానికి రిలీఫ్ దొరకనివ్వరు. సో అట్లా ఎథిక్స్ లేకపోవడానికి కారణం ఇది. మనకి ఏ ప్రొఫెషన్ అయినా, మెడిసిన్ అయినా, డాక్టర్స్ అయినా, అడ్వకేట్స్ అయినా కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేనప్పుడే ఇలా జరుగుతుంది. ఎథిక్స్ ఎవరికైతే లేవో తప్పకుండా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వాలి. ఎవరైనా సరే, అరే డాక్టర్ గారు పోనీ అని వదలకూడదు, అరే పోనీ లాయర్ గారు అని తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. మన బాధ్యత, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా కింద ప్రతి ఒక్కటి బాధ్యత పౌరుడికి. అది ఖచ్చితంగా ఎథిక్స్ ఉండాలి అని అంటున్నారు కదా. ఒకవేళ అట్లా అంటే అంత వాల్యూ ఇచ్చే, అంటే ప్రొఫెషన్కి అంత వాల్యూ ఇచ్చే డాక్టర్ అయినా సరే, వాళ్ళ ఓన్ హాస్పిటల్ కాకుండా ఇంకేదైనా పెద్ద హాస్పిటల్కి వాళ్ళు ఒక ఎంప్లాయీ లాగా చేసిన వాళ్ళైనా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది డాక్టర్స్కి అదేంటి ఒక టార్గెట్ లాగా ఇస్తారంట కదా సార్, వాస్తవం అసలు? అవును, కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ అంటే దానికి ఎన్నో కోట్లలో దాని రెంట్ ఉంటుంది, అంతే కదా, కోట్లలో ఉంటుంది నెల రెంటే. అక్కడ ఎంత ఎక్స్పెండిచర్, ప్రతి ఒక్కళ్ళ శాలరీస్ 50,000, 1,00,000 రూపాయలు తక్కువ ఉండవు. మామూలు నర్సుని తీసుకున్నా కూడా, స్టాఫ్ మెంబర్స్ తీసుకున్నా 25,000 తక్కువ మనిషి కనపడ్డు మీకు ఇవాళ రోజు. డాక్టర్స్ అంటే ఇంక ఎన్నో లక్షలు ఇవ్వాలి వాళ్ళకి, శాలరీస్ పర్సంటేజెస్ ఉంటాయి వాళ్ళకి. ఒక మెయింటెనెన్స్ చేయాలి హాస్పిటల్ అంటే, బిల్లింగ్ రాకుండా ఎలా చేస్తారో, రెండో రోజు మూసుకొని వెళ్ళిపోవాలి. మరి అది కూడా ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడైనా పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు నంబర్ ఆఫ్ టెస్ట్ రాస్తారు కావాలని. ఎందుకంటే వాళ్ళకి అక్కడ టెస్ట్లో కూడా పర్సంటేజ్ ఉంటుంది, అవి రాస్తారు. ఆ టెస్ట్లు చేయించుకోమంటారు. తర్వాత నంబర్ ఆఫ్ మెడిసిన్స్ రాస్తారు. మెడిసిన్స్ కూడా వాళ్ళ ఫార్మసీలోనే కొనమంటారు. డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా వాళ్ళు చెప్పిన దానికి వెళ్ళాలి, లేదా సరిగా రాలే రిపోర్ట్ అంటారు. నాకు మా అడ్వకేట్ గారు చెప్పేదాకా తెలియలే, మా సీనియర్ గారు, ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఫేక్, నువ్వు బయట చేయించుకొని చూసుకుంటే, బయట చేసుకుంటే నార్మల్ వచ్చింది. అంత ఫ్రాడ్ ఇవి. బాబా, నాకు అదే షాక్ అనిపిస్తుంది సార్. ఒక లాయర్ మీరే ఇంత తప్పదండి. ఎందుకంటే మొత్తము వరల్డే అట్లా తయారవుతుంది. మన దేశంలో మీరు అన్నట్టు చాలా మందికి ఏంటంటే క్యారీడ్ అవే అయిపోతున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి, తొందరగా మనం డబ్బులు సంపాదించాలి, తొందరగా కోట్లు సంపాదించాలి, తొందరగా పెద్ద కార్లలో తిరగాలి, మంచి మంచి ఫోన్లు కొనుక్కోవాలి. ఇవన్నీ ఇలాంటి రాంగ్ రూట్లో పడిపోతున్నారు చాలామంది. ఎలాగైనా సరే అది మంచా చెడ్డ అన్న తర్వాత విషయం, ముందైతే చేసేయాలి. మరి ఇంకా చిన్నపిల్లల చిల్డ్రన్స్ హాస్పిటల్ అయితే మరీ దారుణం సార్ అసలు. అంటే వాళ్ళ పేరెంట్స్ అయ్యో వాళ్ళ బిడ్డకి ఏమైందో అని, అంటే చిన్న ఫీవరో లేకపోతే జలుబు తగ్గట్లేదని వెళ్తే అడ్మిట్ చేసుకోమంటున్నారు. ఆ చిన్న బాబుకో బేబీకో ఇట్లా మొత్తం నర్వ్స్కి ఇంజెక్షన్స్ వేయటం. అదే కదా సార్ అసలు. మళ్ళీ చూసుకుంటే 1 lakh, 2 lakhs 3 daysకి. ఇదే పాయింట్ మళ్ళీ చెప్తాను చూడండి, మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు. ఇదే ప్రైవేట్ హాస్పిటల్లో మీకు హండ్రెడ్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అదే మీరు ఉస్మానియా లాంటి గాంధీ హాస్పిటల్లో చూడండి, మీరు ఒక్క ఇంజెక్షన్ ఎక్స్ట్రా మీకు ఇవ్వరు.
నేను అదే నోటీస్ చేశాను. వాళ్ళు ఎంత బ్రిలియంట్ పీపుల్ అంటే అసలు అన్నెసరీగా మనల్ని ఒక్కటి కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ముందే వాళ్ళంతా మళ్ళీ మీరు అక్కడ ఎలా నడుస్తుంది అన్న సిస్టమ్ మీరు ఒక్కసారి సరదాగా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం ఉన్నా వెళ్ళి చూసిరండి. ఎంత ఫ్రెండ్ అక్కడ ఒక మనిషి ఉంటాడు, ఒక సూపర్వైజర్ ఇట్లా చెప్పండి అని ఉంటాడు. అయినా వాళ్ళు మొత్తం సిస్టమేటిక్గా నడుస్తూనే ఉంటుంది. డాక్యుమెంటేషన్ అయినా కూడా జూనియర్ డాక్టర్స్ అయినా కూడా వచ్చి రాస్తూ ఉంటారు, నర్సెస్ చేస్తూ మళ్ళీ వాళ్ళు ప్రొసీడింగ్స్ రాసుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడ మెడిసిన్స్ అన్ని పెడతారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు అడ్మినిస్టర్ చేస్తారు, వచ్చేస్తారు. మళ్ళీ ఒక డ్యూటీ డాక్టర్ 4 అవర్స్కో 5 అవర్స్కో వస్తాడు. సీనియర్ డాక్టర్ ఒకటేసారి వస్తాడు, ఈవినింగ్ నైట్ ఒక రౌండ్కి వస్తారు. ఆయన వచ్చి మొత్తం చెక్ చేసుకుంటాడు, వెళ్ళిపోతారు. ఏమున్నా వాళ్ళకి ఫోన్లో కమ్యూనికేషన్. మనకి ఇంకా సంబంధం లేదు. మనం ఓన్లీ మన మెడిసిన్ ఒక 100 రూపీస్ మెడిసిన్ తెమ్మని కూడా అడగరు. నేను మొత్తం వాళ్ళే ఖర్చు పెడతారు. మనకేమో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమనుకుంటారో మనకు కొంచెము చికాకు చేసుకుంటారని సార్. అంటే ఇట్లా వచ్చిన అంటే పేషెంట్ని కానీ పేషెంట్ అలా ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా కూడా అంతే. ఇప్పుడు మేమైనా లాయర్స్, మా క్లయింట్స్ వస్తే మేము విసుక్కుంటాం. అది కామన్, అది ఏ ప్రొఫెషన్ అయినా కూడా. డాక్టర్ అంటే మనం ఆయన దగ్గర నోరెత్తడానికి మనకి రైట్స్ ఉండవు. మనం ఒక పేషెంట్కి వెళ్ళినప్పుడు నోరు మూసుకునే ఉండాలి. ఈజ్ ద సుపీరియర్ పర్సన్. ఆయనని మనం అది ఎందుకు ఇచ్చావు, ఇది ఎందుకు ఇచ్చావు అంటే నువ్వా డాక్టర్ నేనా అని అంటాడు. ఇప్పుడు ఉస్మానియాలో కూడా అట్లాగే తిడతారు పేషెంట్స్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలామంది పేషెంట్స్ కూడా డాక్టర్స్ ఈ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారు. అది తప్పు. ఎందుకంటే హాస్పిటల్ని అటాక్ చేయడం, మా పేషెంట్ సరిగ్గా ట్రీట్ చేయలేదని చెప్పడము, అది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఏ ప్రొఫెషన్ అయినా కూడా దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ గాడ్స్, మీకు చెప్పినట్టు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ హోప్ దట్ దే విల్ గివ్ బెటర్ ట్రీట్మెంట్. ప్రైవేట్లో అయినా కూడా గవర్నమెంట్లో అయినా కూడా డబ్బు ఖర్చు పెట్టడం తప్పులేదు మేడం. మీ దగ్గర 20 lakhs తీసుకున్నా అట్లీస్ట్ మనిషిని బతికించాలి కదా. మనిషిని చంపేసి డబ్బులు తీసుకుంటే అది ఎక్కడ న్యాయం మేడం చెప్పండి. చాలా దారుణం కదా. మనిషిని చంపేస్తారు, అన్ని లక్షలు కోట్లు వసూలు చేసేసి చివరికి వాళ్ళ మిస్టేక్స్ వల్లనే మనిషి చచ్చిపోతే అది కంప్లీట్, అది మర్డర్. అది నన్ను అడిగితే అది కల్పబుల్ హోమిసైడ్ అంటారు మా లీగల్ లాంగ్వేజ్లో. ఇట్స్ నోన్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ ఆర్ మర్డర్. నేనైతే అది మర్డరే అని చెప్తున్నాను. సార్ ఒకటి ఫైనల్గా చెప్పండి, ఇంకా పేషెంట్స్ అంటే ఎవరైనా సరే అంటే ఈ విధంగా అపోహ ఉండిపోయింది. అది అపోహ కాదు, వాస్తవమే అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇందాక మీరు అన్నట్టు ఉస్మానియాలో బాగా జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఆసుపత్రులు ఏవైనా అక్కడ ట్రీట్మెంట్ మాత్రం నెంబర్ 1 ఇస్తారు. అనవసరంగా ఒక మెడిసిన్ అయితే ఎక్స్ట్రా ఇయ్యారని మీరు అన్నారు. సో ఇన్ కేసు వాళ్ళు ఏదైనా పెద్ద హాస్పిటల్స్లో, ఏవైనా ప్రైవేట్ హాస్పిటల్స్లో మోసపోతే వాళ్ళు ఏం ఎటువంటి యాక్షన్స్ అనేది కూడా మీరు ఇందాక చెప్పారు. సో మరి ఒక్కసారి సింపుల్గా ఖచ్చితంగా మాలాంటి అడ్వకేట్స్ దగ్గరికి వస్తే డెఫినెట్గా వాళ్ళని మెడికల్ కౌన్సిల్ స్టేట్ దాంట్లో వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయించేది ఒకటి ఉంటుంది ప్రొసీడింగ్. కన్స్యూమర్ ఫోరంకి వెళ్తే మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మళ్ళీ విత్ ఇంట్రెస్ట్ అయితే డబుల్ ద అమౌంట్ కూడా మీ కన్స్యూమర్ ఫోరం మీకు ఇప్పిస్తుంది. మనిషి కానీ కావాలని వాళ్ళ రాంగ్ ట్రీట్మెంట్తో చనిపోయాడు అంటే అది 304A అంటారు, అది కాదు. 304 Part 1 కానీ Part 2 కానీ బుక్ చేయాలి. సో దట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ షుడ్ బి బిహైండ్ బార్స్. వాళ్ళని జైలు పాలు చేయాలి. అలాంటి ఎవరైతే బ్లాక్ షీప్ ఉన్నారో డాక్టర్స్, ఎవరైనా ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే మనకెందుకు లేని వదిలేయకూడదు. అవును సార్, అవునవును. ఎందుకంటే మనలాగా ఇంకా వేరే ఎవరు మోసపోకుండా కరెక్ట్, మనకు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఒకరికి శిక్ష పడితే మిగతా వాళ్ళైనా అలర్ట్ గా ఉంటారు. కరెక్ట్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ సిస్టమ్ దీనంతా జరిగేటువంటి చర్యలు వీటన్నిటి గురించి కూడా చాలా క్లుప్తంగా చెప్పారు సార్. అంతేకాకుండా ఏం చెయ్యాలి అనేది కూడా మీరు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియో. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.